మానవ సమాజాన్ని సంస్కరణల వైపు నడిపించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం టీటీడీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ పురోగతికి సామాజిక సంస్కరణలు అవసరమని గ్రహించిన జ్యోతిబా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్యా, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, స్వయం నియంత్రణ వంటి విలువలను పెంపొందించే దిశగా కృషి చేశారని తెలిపారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి విద్యనే ప్రధాన మార్గంగా భావించి తన సతీమణి నుంచే విద్యా ప్రబోధాన్ని ప్రారంభించారని వివరించారు. ప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధి ఉంటే వైరుధ్యాలు తగ్గుతాయని ఆయన చైతన్యం కలిగించారన్నారు. గులాంగిరి వంటి రచనల ద్వారా సామాజిక స్వేచ్ఛకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. మహిళల్లో విద్యా చైతన్యం పెంపొందించడంలో ఆయన కృషి విశేషమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అదనపు జిల్లా జడ్జి జి అర్చన మాట్లాడుతూ విద్యాజ్యోతి వెలిగించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. నేటి పరిస్థితుల్లో మహిళల పట్ల గౌరవభావం పెంపొందించడానికి బాల్యం నుంచే సరైన విలువలను బోధించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏపీ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు కేబీ కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వివక్షను తొలగించడానికి విద్య ప్రధాన మార్గమని, ప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మహతి కళాక్షేత్రంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. టీటీడీ ఉద్యోగులు జ్యోతిబా పూలే జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా 60 మంది ఉద్యోగులను మహాత్మా జ్యోతిబా పూలే అవార్డులతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా క్విజ్ వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఏ ఆనందరాజు, డాక్టర్ ఎన్ భీమన్న, కుసుమకుమారి తదితరులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కొండపైకి వెళ్ళేటప్పుడు పేపర్ చదువుతూ ఉంటారు. ఈనాడు పేపర్ చదివితే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు రాసిన ఆర్టికల్ చదివి మహాత్మా జ్యోతిబా పూలే గురించి గొప్ప ఆర్టికల్ రాశారు. ఈరోజు ఈనాడు అందరూ కూడా చదవాలి ఆ ఆర్టికల్. అలానే జ్యోతిబా పూలే గురించి నేను చదువుకునే రోజుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎవ్రీ మీటింగ్కి వెళ్ళేవాడిని. ఎవరో ఒక ఫ్రెండ్ పిలిచేవాళ్ళు, వెళ్ళి మొత్తం విని మళ్ళీ వచ్చి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఆ రోజుల్లో యూట్యూబ్ ఉండేది కాదు, ఆ రోజుల్లో గూగుల్ ఉండేది కాదు. మళ్ళీ లైబ్రరీలోకి వెళ్ళి కొన్ని డౌట్స్ వస్తే చదివేవాడు. అలా నాకు డౌట్స్ వచ్చి జనరల్గా మళ్ళీ క్లారిఫై చేసుకోవడం నాకు అలవాటు. అలా జ్యోతిబా పూలే గురించి బాగా చదివే అవకాశం కూడా నాకు వచ్చింది. నేను చెప్పలేను కానీ చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, చాలామంది పాటలు రాశారు. కానీ నాకు కూడా చాలా బెటర్ ఐడియా ఉంది. ఆయన ఐడియాలజీ మీద ఆయన రాసిన బుక్కులు కూడా నేను చదివాను కాబట్టి నాకు కూడా చాలా సంబంధం. నేను బాగా ఇన్స్పైర్ అయిన గొప్ప ఉద్యమకారులు, సంఘ సంస్కృతుల్లో జ్యోతిబా పూలే గారు కూడా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఒక సమాజానికి, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు జ్యోతిబా పూలే గారు. మొత్తం భారత సమాజానికి కూడా సంబంధించిన వ్యక్తి. ఆయన ఐడియాలజీ చూస్తే ఆ రోజుకి సంబంధించిన ఐడియాలజీ కాదు, విజనరీ. మొత్తం సమాజానికి భారతదేశం ఎలా ఉండాలి అనే దానికి ఆయన యొక్క బుక్కుల్లో, రచనలో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. అందుకే ఇందాక చెప్పేటప్పుడు చూస్తూ ఉన్నాను, ఏమన్నా మిస్ అయ్యానంటే చాలా చెప్పారు. కానీ ఒక బుక్ నేను రివ్యూలు చాలా చదివాను, ఆ బుక్ కూడా చదివాను, చాలా రోజులైంది. వస్తా కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని వచ్చాను. గులాంగిరి అనే బుక్ రాస్తాను 1873లో. అది మాస్టర్ పీస్. జ్యోతిబా పూలే గారి గురించి చెప్పాలంటే గులాంగిరి బుక్ చదవాల్సింది. 1873లో రాస్తాడు. మీరందరూ కూడా వినాలి, రాసుకోవాలి, మళ్ళీ పోయి ఆ బుక్ చదవాలి. గులాంగిరి అంటే స్లేవరీ. ఆ రోజుల్లో 19వ శతాబ్దంలో స్లేవరీ మీద రాసిన గొప్ప సంస్కర్తల్లో ఇండియాలో జ్యోతిబా పూలే గారని మనం గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే స్లేవరీ అనేది మన ఇండియాలో మనం వాడాం. మన ఇండియాలో వాడేది క్యాస్ట్ సిస్టమే వాడతాం. కానీ ఆ రోజుల్లో అప్పటికే ఆఫ్రికా ట్రేడ్ స్లేవరీ చాలామంది అమెరికాలో సెటిల్ అయిపోయి వాళ్ళ హక్కుల కోసం పెద్ద ఉద్యమాలు నడుస్తున్న సందర్భం. వాళ్ళని ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని గులాంగిరి రాశారు. దాన్ని ఇండియన్ కంటెస్ట్కి అప్లై చేస్తూ రాశారు.
అందుకే ఆ బుక్ను కూడా అమెరికాలో జరిగే అమెరికన్ ఆఫ్రికన్ వాళ్ళ ఉద్యమానికి డెడికేట్ చేస్తాడు. ఆ బుక్ చదివితేనే మనకి ఎగ్జాక్ట్గా జ్యోతిబా పూలే గారి యొక్క ఐడియాలజీ, సామాజిక స్పృహ, సంఘ సంస్కరణ యొక్క బాటలు, అలానే పొలిటికల్ సిస్టమ్ ఎలాంటి ఉండాలో అని ఆయన కోరికలు అన్నీ కూడా దాంట్లో మనం చూడొచ్చు. అందుకే మనం చేసేటప్పుడు ఒక గొప్ప వ్యక్తి యొక్క రచనలు చేసి చదివినప్పుడు మాత్రమే వాళ్ళ ఫోర్కాస్ట్ నెక్స్ట్ 100 years 200 years అది ఈ సమాజం ఉన్నన్నాళ్ళు ఎలా ఉండాలి అనేది ఆ రిలవెన్స్ మనకి ఆ రచనలో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా ఇందాక చాలామంది మంచి స్కిట్ వేసారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ దాంట్లో చెప్తాడు, సమాజాన్ని మార్పే ఒకే ఒక ఆయుధం ఓన్లీ ఎడ్యుకేషన్. మీరు అదే డైలాగ్ని తర్వాత చాలా రోజుల తర్వాత మనకి సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు చెప్తారు, ప్రపంచాన్ని మార్చి ఒకే ఒక శక్తి ఎడ్యుకేషన్ అని చెప్తారు. అందుకని ప్రతి కుటుంబం, ప్రతి సమాజం, ప్రతి దేశం కూడా ఎడ్యుకేషన్ బాగున్నప్పుడు మాత్రమే ఆ సమాజం డెవలప్ అవుతుంది. ఆ సమాజంలో వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉండవు, సమాజం మధ్య మంచి కోఆర్డినేషను, కోఆపరేషన్ ఉంటుంది. అల్టిమేట్గా అది అభివృద్ధి చెందిన సమాజంగా నిలబడుతుంది. ఇంకా దాని అన్నిటికీ కూడా ఫౌండేషన్స్లోని ఎడ్యుకేషనే.